హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అల్లం పచ్చడి చేసుకోవచ్చు. అందుకోసం ఒక కప్ అల్లం, ఒక కప్ బెల్లం, ఒక కప్ చింతపండు తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఆవాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1 టేబుల్ స్పూన్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అల్లం ముక్కలు దాంట్లో వేసుకోవాలి. అల్లం ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకుని 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ వేగిన అల్లం ముక్కలు అన్నిటిని కూడా ఒక కప్లో తీసుకోవాలి. మరుగుతున్న నీటిలో చింతపండు వేసుకుని ఉడికించుకోవాలి. బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో వెల్లుల్లి, మనం వేయించుకున్న అల్లం ముక్కలు వేసుకొని పౌడర్ చేసుకోవాలి. చేసుకున్న పౌడర్ తర్వాత కారం 1 కప్పు, సాల్ట్ 4 టేబుల్ స్పూన్స్ వేసుకొని బెల్లం కూడా 1 కప్పు వేసుకోవాలి. మనం ఇందాక ఉడకబెట్టుకుని చింతపండును కూడా దాంట్లో వేసుకుని ఫైన్ పేస్ట్ బాగా నలిగేలా మిక్సీ పట్టుకోవాలి. ఒక ప్యాన్లో 8 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకొని కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న పచ్చడిని వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా 5 మినిట్స్ ఉడికించి ఆ ఆయిల్లో 1 గ్లాస్ జార్లోకి తీసుకుంటే చల్లారిన తర్వాత అంతే. థ్యాంక్ యూ.